హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 48 చూసే ముందు పార్ట్ 47 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డిస్టర్బ్ అయిన బ్యాచ్ అప్పటికే లక్కీతో కనెక్ట్ అయి ఉండడంతో బీ కేర్ఫుల్ మ్యామ్ అని ఇద్దరిని ఫైర్ దగ్గరగా ఫ్రంట్ రోలో ప్లేస్ ఇచ్చి తమ తమ ప్లేసెస్లో సెటిల్ అయ్యారు. ఫుడ్ ప్లేట్స్తో చైత్ర పక్కనే కూర్చుంటూ ఏమైంది, ప్లేస్ చేంజ్ చేశావు అని ఏమీ తెలియనట్టే అడిగాడు రాణా. మస్కిటోస్ కుడుతున్నాయని ఆయింట్మెంట్స్ ఇచ్చారు అంది చేతిలోని యాంటీ మస్కిటో జెల్ను రాణాకు చూపిస్తూ. గ్రేట్, అప్లై చేయి అన్నాడు ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో. బాబు యాక్టింగ్కి లోపలే ఉడికిపోతూ ఉంటే నన్ను నా కొడుకును ఏడిపించి ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావురా అని తిట్టుకుంటూనే ఇక్కడ మస్కిటోస్ చాలా పెద్దగా ఉన్నాయి, వాటి కోసం ఇది కాదు సైనైడ్ యూజ్ చేయాలి అంది కచ్చిగా పళ్ళు నూరుతూ. దిస్ ఈజ్ డబుల్ గ్రేట్ అని నవ్వుతూ తెచ్చివ్వమంటావా అన్నాడు వాళ్ళిద్దరి కోసం తెచ్చిన ఫుడ్ ప్లేట్ ముందు పెట్టి. అంత హెల్ప్ అవసరం లేదు, మేం తెచ్చుకోగలం అంటూ ఫుడ్ వైపు కళ్ళు చిన్నవి చేసి చూసింది అదే కోపంతో. తమరు వెజ్ ప్రియులు కదా, ఈ ప్లేట్ వెజ్, దిస్ ఈజ్ నాన్ వెజ్ అని తన ప్లేట్ వైపు చూపించిన రాణా ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసిన కంప్లీట్ హెల్దీ ఫుడ్, డౌట్ అక్కర్లేదు, హ్యాపీగా తినొచ్చు అంటూ వెదురు ఆకులతో వేసిన ఆ పెద్ద ప్లేట్ లక్కీ వడిలో పెట్టి తనకి తెచ్చుకున్న నాన్ వెజ్ కూడా ఆ ప్లేట్లో ఒక సైడ్కి సర్వ్ చేసి, లక్కీకి నాన్ వెజ్ ఇష్టం కదా పెట్టు అని ఇక చైత్ర ఆన్సర్ కోసం చూడకుండా తను తినడం స్టార్ట్ చేశాడు మన డెవిల్ బాబు. సాడిస్ట్ అని తిట్టుకుంటూనే ఫుడ్ ముందు తను టేస్ట్ చేసి నిప్పుల మీద కాల్చిన వాటిని నేచురల్ ఫ్లేవర్స్కి పెదవులు చప్పరిస్తూ సూపర్గా ఉంది తిను అని లక్కీ నోటికి అందించింది చైత్ర. వాడికి కూడా చాలా నచ్చడంతో ఇష్టంగా తింటూ ఉన్నాడు. చైత్ర వెజిటేరియన్, బట్ లక్కీ విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోదు. అందుకే నాన్ వెజ్ కూడా టేస్ట్ చేసి ఓకే అనుకున్నాకే లక్కీకి పెడుతూ ఉంటే వాడి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే చైత్ర ప్రేమకి స్ట్రేంజ్ స్మైల్ రాణా పెదవుల మీద. షీఈస్ ఫస్ట్ అని ఫుల్ యాక్టివ్గా అందరి ముందు లేచి నిలబడి తన ప్రియురాలిని చూపిస్తున్న ఆ పర్సన్ని అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటే రాణా కూడా చూస్తూ ఉన్నాడు అతని హ్యాపీనెస్ని. ఐఎమ్ సో ఫాస్ట్ అండ్ అగ్రెసివ్, బట్ షీఈస్ క్వైట్ అండ్ ఆపోజిట్ టు మీ, సో స్మూత్ అండ్ సో సెన్సిటివ్, జస్ట్ లైక్ బటర్ అని చెప్తూ ఉంటే ఆ ఫ్రెంచ్ బాబు లవ్కి షై ఫీల్తో ఫేస్ కవర్ చేసుకుంది తన చేతులతో. నిజంగా నాకు అస్సలు తెలియదు తను నన్ను లవ్ చేస్తున్న విషయం. ఇట్స్ ఆల్మోస్ట్ 3.5 years జర్నీ. వన్ ఫైన్ డే నాకు తెలిసి తనని అడిగితే అప్పుడు తన హార్ట్ని నా ముందు ఓపెన్ చేసింది అని ఇంగ్లీష్లో ప్రియురాల గురించి గొప్పగా చెప్తున్న ఫ్రెంచ్ ప్రియుడు ప్రేమ ప్రయాణం రాణా కళ్ళ ముందు తన గతాన్ని నిలబెట్టినట్టు కనిపిస్తూ ఉంది. మీరు చాలా అందంగా ఉంటారు, అలానే చాలా హైట్ ఉంటారు, మీ వెనుక బాగా డబ్బుంది, అలాగే నీకు చాలా కోపం కూడా ఉంది. అయినా సరే ఈ కాలేజ్లో ప్రతి అమ్మాయి మీ పక్కన నిలబడాలని కోరుకుంటుంది. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పటి నుండి నాకు మీ మీద ఏదో తెలియని ఫీలింగ్. మీతోనే ఉన్న ఆ ఫీలింగ్ మీ దగ్గర చెప్పాలంటే మీ కోపం వలన చెప్పలేని భయం, అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని కళ్ళ నిండా నీళ్లతో తల దించుకొని భయంగా చెప్తూ ఉన్న అమృతను ఒక్కసారిగా రెక్క పట్టుకొని మీదకి లాక్కొని లిప్ లాక్ చేసి తన ఎక్స్ప్రెషన్కి బ్రేక్ వేశాడు రాణా. ఆడిటోరియంలో ఉన్న అమృత రాణా చుట్టూ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరూ ఉన్నారు. బట్ అదంతా చూసుకొని తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసే టైప్ కాదు కదా రాణా. అందరూ అమృత రాణా లిప్ లాక్ని కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంటే లేడికి లేచిందే పరుగు అన్నట్టు వీడి కనిపిస్తే వెంటనే చేసేయడమే, ఏది చూసుకునే పనిలేదు ఇడియట్ అని తల కట్టుకొని రాణా షోల్డర్ పట్టి కుదుపుతూ ఉన్నాడు ఉదయ్. ఒరేయ్, ఇది కాలేజ్ రా, అందరూ చూస్తున్నారు, పైగా సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి అని పళ్ళు బిగించి రాణా చెవిలో జోరేగిలా మోగుతున్న ఉదయ్ కాలర్ ఒక చేత్తో పట్టుకొని వెనక్కి తోయడమే కిస్ బ్రేక్ చేస్తూ అమృతను అలానే ఎత్తుకొని దయా సైడ్ రూమ్లోకి తీసుకుపోయాడు రాణా. డోర్ క్లోజ్ అవ్వడమే ఆడిటోరియంలో అందరూ రాణా, అమృత అని గోలగోలగా అరవడం స్టార్ట్ చేస్తే అరగంటలో కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్డర్కి ఆయన ముందు నిలబడ్డారు రాణా, అమృత, ఉదయ్. చాలా సీరియస్గా చూస్తున్న ప్రిన్సిపల్ ముందు భయంగా చేతులు కట్టుకొని నిలబడింది అమృత. జరిగిన దానిలో తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండడంతో లిటిల్ బిట్ నర్వస్ ఫీల్తో ఉన్నాడు ఉదయ్. ఇక మన యాటిట్యూడ్
యాటిట్యూడ్ కింగ్ రానా మాత్రం అస్సలు ఎటువంటి ఫీలింగ్ లేకుండా రిలాక్స్గా టీషర్ట్ కాలర్ రోప్స్ని వేళ్లతో తిప్పుతూ ప్రిన్సిపల్ని చూస్తూ నిలబడ్డాడు. తప్పు చేశానన్న గిల్టీ ఫీల్ 1% కూడా లేని రానా యాటిట్యూడ్కి ఐఎమ్ యువర్ ప్రిన్సిపల్ రానా అని స్ట్రెస్ చేసి సీరియస్గా చూస్తూ రిమెంబర్ దట్ రానా అని అరిచాడు ప్రిన్సిపల్. దట్స్ వై ఇక్కడ నిలబడ్డం మీ ముందు, మీరు కూర్చుని ఉన్నారు అని రానా ఇస్తున్న నిర్లక్ష్యపు ఆన్సర్ ఫినిష్ కాకముందే రూమ్లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రతాప్ వర్మ. కొడుకు ఆన్సర్ వింటున్న ఆయన బీపీ మీటర్ 2 వర్స్ట్గా మారిపోతే అమృతకేసి సీరియస్గా చూస్తూ ప్రిన్సిపల్ ముందు కూర్చున్నాడు ప్రతాప్ వర్మ. ప్రిన్సిపల్ చెప్పిందంతా విని దిస్ ఈజ్ కాలేజ్ నాట్ ఎ పార్క్. ఫస్ట్ మీ వాడి యాటిట్యూడ్ కంట్రోల్ చేయకపోతే ఐ కాంట్ హెల్ప్ యూ మిస్టర్ ప్రతాప్ వర్మ. సొసైటీలో మీకున్న ఫేమ్కి ఇప్పుడు మీ వాడు చేసింది పబ్లిక్ అయితే పోయేది మీ పరువుతో పాటు మా కాలేజ్ ఇమేజ్ కూడా. మీ వాడు కాబట్టి ఇంకా మాట్లాడుతూ ఉన్నాను, ట్రై టు అండర్స్టాండ్ అని సీరియస్ టోన్లో రిక్వెస్ట్ చేస్తున్న ప్రిన్సిపాల్కి కొడుకు తరపున అపాలజీ చెప్పి తిరిగి కొడుకుని చూసిన ప్రతాప్ వర్మ ఇంటి దగ్గర కలుస్తాను అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆయన చెప్పిన దానికి మీనింగ్ అర్జెంటుగా ఇంటికి రా అని ఆర్డర్ వేయడం. అటువంటి ఆర్డర్స్ అస్సలు మన యాటిట్యూడ్ బాబు ఖాతరు చేయడు కదా. ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటకు రావడమే అమృతతో లైబ్రరీకి వెళ్ళిపోయి ఎప్పుడు ఎంటీగా ఉండే రీసెర్చ్ బ్లాక్లో అమృతతో కలిసి లవ్ చాప్టర్కి శ్రీకారం చుట్టాడు రానా. అంకుల్ చాలా కోపంగా ఉన్నారు కదా అని ప్రతాప్ వర్మ తనను చూసిన చూపులపై ఇంకా బెదురుతోనే తడబడుతున్న గొంతుతో అడిగింది అమృత. నా బాబు కదా, ఆ మాత్రం ఉంటుందిలే అని అమృత మెడ చుట్టూ చేతులు హారల్లా వేసి ఫస్ట్ ఇది చెప్పు, ఎప్పుడు గంట కొట్టింది నీకు అని క్యూరియస్గా క్వశ్చన్ చేసిన రానా కళ్ళలోని తొంటరి నవ్వుకి అమృత బుగ్గలు మందారాలే అయ్యాయి. ఇప్పుడు అదే సిగ్గుతో కూడిన ప్యూర్ స్మైల్ ఆ ఫ్రెంచ్ పిల్ల ఫేస్లో చూస్తున్న రానా కళ్ళల్లో ఫైర్ ఎదురుగా తగలడుతున్న కట్టెల మంటకి ఏ మాత్రం తక్కువగా లేదు. డైవర్ట్ అవుతున్న తన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ సైడ్ నుంచి హెడ్ మీద టపీ టపీ అని 2 పీక్కుంటూ దిగ్గున లేచిన రాణ ఆవేశానికి తెప్పరిల్లి చూసింది చైత్ర. ఇప్పటి వరకు శాడిస్ట్లా నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు, ఇంతలోనే సడన్గా ఏమైంది, సైకోలా బిహేవ్ చేస్తున్నాడు అని స్ట్రేంజ్గా ఫీల్ అవుతూ సార్ ఏమైంది అంటూ పైకి లేస్తున్న చైత్ర షోల్డర్ మీద హ్యాండ్ పెట్టి హార్డ్గా ప్రెస్ చేశాడు రాణా, తను పైకి లేవడానికి లేకుండా. పెయిన్ ఇస్తున్న ఆ ప్రెషర్కి రాణాను మరింత వింతగా చూస్తున్న చైత్రతో వాడి సంగతి చూసుకో అనేసి కణకణలాడుతున్న నిప్పు కణికల్లాంటి భగభగమంటున్న ఎర్రటి కళ్ళతో చూస్తూ పెద్ద పెద్ద అడుగులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాణా. ఇప్పుడు అది మసాలా దట్టించి స్పెషల్గా రోస్ట్ చేసిన పైనాపిల్ పీస్ని నోట్లో పెట్టుకుంటూ క్యాంప్ ఫైర్ని చూస్తున్న చైత్ర కళ్ళలో తార జువ లాంటి స్పార్క్. డెవిల్ బాబు వెళ్ళిపోవడంతో దొరికిన పీస్ఫుల్ స్పేస్కి అస్సలు టైం కూడా తెలియలేదు చైత్రకు. కపుల్స్ లవ్ జర్నీస్ వింటూ చాలాసేపు అక్కడే ఉండిపోయిన తన ఒడిలో నిద్రపోతున్న లక్కీ వెయిట్కి కాళ్ళు తిమ్మిర్లు లేస్తూ ఉంటే పక్కన వాళ్ళ హెల్ప్తో పైకి లేచి నిలబడిన తర్వాత లక్కీని తిరిగి తీసుకొని రాణా అంతకు ముందు చూపించిన టెంట్ దగ్గరికి వచ్చింది. చైత్రతో పాటే వచ్చిన కపుల్ జిప్లాక్ సిస్టంతో ఉన్న టెంట్ ఎంట్రన్స్ ఓపెన్ చేయడంతో లోపలికి వెళ్ళి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి లక్కీని పట్టుకోబెట్టి వాడి పక్కనే వాలిపోయింది చైత్ర. స్విస్ టూర్ కంప్లీట్ అయ్యే వరకు మిడ్నైట్ థీమ్స్తో నడిచే ఆ ప్లేస్కి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. రానా అన్ని డేస్కి అరేంజ్మెంట్స్ చేశాడు. నేచర్ని ఇష్టపడే కపుల్స్కి, ఆ నేచర్లో కలిసిపోయి ఉండాలనుకునే వాళ్ళకి 24/7 ఫిజికల్, సెక్షువల్, ఫుడ్, మ్యూజిక్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ట్రైబల్ మసాజ్లు ఇలా అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి అక్కడ. బట్ బడ్జెట్ మాత్రం భారీగా ఉంటుంది. ఓన్లీ కపుల్స్కి మాత్రమే ఎంట్రీ అని రానా చెప్పింది గుర్తొచ్చి ఇక్కడ నన్ను వాడి పార్ట్నర్గా మెన్షన్ చేశాడా అని డెవిల్ బాబుని తలుచుకుంటూ ఉండగానే టెంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు రానా హాఫ్ నేకెడ్ బాడీతో. హైదరాబాద్ రానా రిసైన్ చేసిన ప్రాజెక్ట్ మీద వచ్చిన ఉదయ్, నేహ ముందుగానే ఉదయ్ బుక్ చేసిన హోటల్ రీచ్ అయ్యారు. చెన్నై నుండి హైదరాబాద్ గంటలు రీచ్ అయినా ఆ చిన్నపాటి జర్నీకే అలసిపోయినట్టున్న నేహ ఫేస్ చూస్తూ ఫస్ట్ ఏమైనా తిందాం అని అనగానే అని అంది నేహ. తనకి కూడా ఆకలిగా ఉండడంతో యాక్చువల్గా ఉదయ్ అడిగిందే తన కోసం. తను కూడా యాక్సెప్ట్ చేయడంతో స్ట్రైట్గా హోటల్ రెస్టారెంట్లో ముందు తినేసి తర్వాత రూమ్స్కి వెళ్ళారు. ఇద్దరికి సపరేట్ రూమ్స్ తీసుకున్న ఉదయ్ సెకండ్ ఫ్లోర్లో నేహ రూమ్ చూపించి
4th ఫ్లోర్లో ఉన్న తన రూమ్కి వెళ్ళాడు. డౌన్ ఫ్లోర్లో తనకి రూమ్ ఇవ్వడంతో ఎంప్లాయీలా ట్రీట్ చేస్తున్నాడని ఈగోకి తీసుకున్న నేహ ఇరిటేట్ ఫీలింగ్తో ఇంటికి ఫోన్ చేసి రుద్రానికి సేఫ్గా రీచ్ అయ్యానని చెప్పింది. అంత దూరం వెళ్ళారు, వాడితో జాగ్రత్తగా ఉండు, దూరంగా ఉండు అని ఏదో చెప్తున్న రుద్రాని మాటకి అడ్డుపడుతూ, అనుమానించడం తప్ప వేరే ఏం పని లేదా అమ్మా నీకు? ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల పెడతావేంటి అని ఉదయ్ వల్ల వచ్చిన చికాకు తల్లి మీద చూపించి వివేక్ గురించి అడిగింది. వచ్చాడా అని. వచ్చాడు, తను ఇచ్చిన డబ్బు కూడా తస్కరించుకుని పోయాడని కొడుకు గురించి నిజం బయటకి కక్కలేక, వాడి పనయ్యాక వాడే వస్తాడులే, నువ్వు మాటి మాటికి వాడి గురించి అడగకుండా అక్కడ జాగ్రత్తగా ఉండు అని కొడుకు మాట దాచేసింది రుద్రాణి. ఇలా నీ ముద్దుల కొడుక్కి చెప్పుకో మమ్మీ, కేర్ టేకర్లా నాకు టార్చర్ పెట్టకు, ఆపు అని విసుక్కుంటున్న నేహ బావ చాలా సీరియస్గా చెప్పాడు. అట్లీస్ట్ వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నది కనుక్కో, నేను చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తోంది అని సీరియస్గా చెప్పి తర్వాత తల్లి మాట కూడా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసిన నేహ దాన్ని బెడ్ మీద పడేసి ఆ పక్కనే తను కూడా బోర్లా పడిపోయింది. ఆర్ఆర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నా ఫ్యామిలీ, నేను మీ ఫ్యామిలీలో మెంబర్ని, అటువంటి నన్ను ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నాడని ఉదయ్ గురించి ఆలోచిస్తున్న నేహకు ఆ క్షణం ఏదో మిస్ అయిన ఫీలింగ్. అమ్మ దగ్గర దొరకని చనువు, అన్నతో లేని బాండింగ్, రాణ వలన వచ్చే భయం, అన్నిటికీ ఉదయ్ మాత్రమే ఫుల్ స్టాప్లా ఉండేవాడు. ఎప్పుడు ప్రేమగా అభిమానంగా ఉండే ప్రతాప్ వర్మ దగ్గర కూడా స్వేచ్ఛగా చెప్పుకోలేనివి నేహ కేవలం ఉదయ్ దగ్గర మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు తనని ఇలా అంటి ముట్టనట్టు దూరం పెట్టి ఒక ఎంప్లాయీలా చూస్తూ ఉంటే అది తీసుకోలేకపోతూ ఉంది నేహ. ఆ ఫీలింగ్ ఉదయ్ మీద కోపాన్ని పెంచుతూ ఉంటే ఎందుకు ఇంత పర్టికులర్గా తీసుకుంటున్నాను అని ప్రశ్నించుకుంటున్న తనలో అది ఎందుకో తెలియని అసహనం. అలాగే అదే చికాకుతో నెమ్మదిగా కాళ్ళు ముడుచుకొని నిద్రపోయింది నేహ. సింగిల్గా రూమ్లో ఉన్న తనకి ఏదైనా అవసరం ఉందేమోనని కాల్ చేసిన ఉదయ్ నేహ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కిందకి వచ్చి చూశాడు. అట్లీస్ట్ డోర్ కూడా లాక్ చేసుకోకుండా నిద్రపోతున్న తన మీద ముందు కోపం వచ్చినా ముడుచుకొని చిన్న పిల్లలా నిద్రపోతున్న నేహ ఫేస్ చూస్తూ అక్కడే చాలాసేపు కూర్చున్న ఉదయ్ తన నిద్రలో చిన్నగా కదులుతూ ఉండగా సెన్స్ తెలిసి లేచి స్పేర్ కీతో డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు. నిద్రపోతున్నప్పుడు తప్ప మామూలుగా ఉన్నప్పుడు తన లవ్ ఏంజల్ని అంతసేపు అలా ఇష్టంగా చూసుకోవడం జరగని పని కదా. ఇప్పుడు కూడా నిన్ను ఇలా చూడటం తప్పే, బట్ నువ్వు ఇంకొకరిని లవ్ చేస్తున్నావని, ఇక నాకు దక్కవని యాక్సెప్ట్ చేయడం నా వల్ల కావడం లేదు నేహ. ఫోన్లో నేహ ఫోటో తడుముతున్న ఉదయ్ కళ్ళల్లో కన్నీరు చెంపల మీదకి దార కట్టింది. ఈ 3 days నా లైఫ్కి సరిపడా కొన్ని హ్యాపీ మూమెంట్స్ నీతో కావాలి. స్విట్జర్లాండ్ నుండి వాడు తిరిగి రాగానే నా డెసిషన్ చెప్పేసి నేను బాంబే వెళ్ళిపోతాను. నాకు దక్కని నిన్ను రోజు చూస్తూ ఆ పెయిన్ తీసుకోవడం నా వల్ల కాదు అని బలంగా నిర్ణయించుకున్న ఉదయ్ వెంటనే గూగుల్ మ్యాప్ హెల్ప్ తీసుకొని నేహతో తిరగడానికి అన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫారెస్ట్ రేంజ్ టెంట్ హౌస్లో ఓన్లీ షార్ట్స్లో మాత్రమే ఉన్న రాణాను చూడడమే కళ్ళు పెద్దవి చేసి మీరేంటి ఇక్కడ అని అడుగుతూనే లేవబోతున్న చైత్రతో ష్ డోంట్ అని అంటూనే లిప్స్ మీద వేలు పెట్టి చూపిస్తూ దగ్గరికి వచ్చిన రాణా తనని వెనక్కి తోశాడు. నెక్స్ట్ సెకండ్ తను చేసేదేంటో ముందుగానే సెన్స్ చేసి చైత్ర లిప్స్ని ఫింగర్స్తో లాక్ చేస్తూనే ఇంకో చేత్తో నడుము చుట్టేసి వెనక్కి పడిపోయిన తన ఎద మీద తలపెట్టి గట్టిగా హగ్ చేసుకున్నాడు రాణా. ఊపిరి ఆగిపోయినట్టు ఆ క్షణం బిగుసుకుపోయింది చైత్ర. ఫీవర్ వచ్చినట్టు వేడిగా ఉంది రాణా బాడీ. అతని ఊపిరి కూడా అంతే చాలా ఫాస్ట్గా ఉండి తల పట్టి తోసేయడానికి చూసిన చైత్ర చేతికి స్టీమర్లా తాకుతూ ఉంది. ఐ నీడ్ యూ వెరీ బ్యాడ్లీ బేబీ, డోంట్ పుష్ మీ అండ్ డోంట్ షౌట్ అని చెప్తూనే లిప్స్ని ప్రెస్ చేస్తున్న వేళ్లను లూజ్గా చేసి సున్నితంగా చైత్ర లిప్స్ని ఆ వేళ్లతోనే తడుముతూ ఉంటే తాగొచ్చావా అని అడిగింది చైత్ర భయం నిండిన తడబడుతున్న గొంతుతో సీరియస్గా. ఎస్ తాగాను అని తలెత్తి చైత్ర ఫేస్లోకి చూస్తున్న రాణా ఐస్ చైత్ర లిప్స్ మీద స్టిక్ అయితే ఎంత తాగానో కూడా తెలీదు అని ముద్దగా చెప్తున్న రాణా ఫేస్లో ఇంతకు ముందెప్పుడు చూడని ఏదో పెయిన్ కదలాడుతూ ఉంది. ఐ నీడ్ మెడిసిన్, అది నువ్వే ఇవ్వాలి
అంటూ చైత్ర లిప్స్ మీద నుండి కళ్ళు తిప్పి తన కళ్ళ మీద ఫోకస్ చేస్తే రాణా అడిగింది ఏమిటో అర్థం కాని భయంతో అయోమయంగా చూస్తూ ఉంది చైత్ర. డోంట్ ప్యానిక్ కంగారు, జస్ట్ ఐ నీడ్ యువర్ టచ్, నాట్ సెక్స్ విత్ యువర్ బాడీ అని చెప్పగానే లిటిల్ బిట్ టెన్షన్ ఫ్రీ అయింది చైత్ర. ప్లీజ్ నువ్వు నీ ప్లేస్కి వెళ్ళు అని తన పక్కనే ఉన్న లక్కీని చూపిస్తూ ఇలా నన్ను ఇబ్బంది పెట్టకు అంది రిక్వెస్ట్గా. మనం కపుల్స్ని బేబీ, ఒక కపుల్కి ఒకటే టెంట్ అన్నాడు సన్నని క్రాస్ స్మైల్తో. ఆ మాటతో గుండెల్లో రాయి పడినట్టు అదిరిపడ్డ చైత్ర అలా ఎలా ఇస్తారు అని టెన్షన్గా అడుగుతూ వాయిస్ రైజ్ చేస్తూ ఉంటే హుష్ అంటూ చైత్ర లిప్స్ మీద చూపుడు వేలుతో నొక్కి పెట్టి లక్కీ వైపు చూపించాడు రాణా. లాక్ చేశాడని పళ్ళు బిగించి కోపంగా చూసింది చైత్ర. తన కోపానికి నవ్వుతూ యునో వన్ థింగ్, నీ కళ్ళలో కోపం చూస్తే నాకు కిక్ వస్తుంది, దానికోసం ఇంకా ఇంకా నీతో ఆడుకోవాలనిపిస్తుంది. అండ్ ఇవే కళ్ళలో భయం చూస్తే నాకు నా ఓల్డ్ డేస్ గుర్తిస్తాయి. దెన్ ఐ లాస్ట్ మై సెల్ఫ్, బట్ ఐ లవ్ ఇట్, దట్స్ మై స్ట్రెస్ బస్టర్. నీతో ఫైట్ చేస్తూ ఉంటే అని ఆగిపోయి వింతగా బిహేవ్ చేస్తున్న డెవిల్ బాబునే కళ్ళు పొడిచి చూస్తున్న చైత్ర చెంపల మీద చిన్నగా తట్టి బిగుసుకుపోయిన తనని సెన్సెస్లోకి తెస్తే ఉలికిపాటుతో ఎందుకు కొడతావు అని చిరాగ్గా అడిగిన చైత్ర పాప బుగ్గలి నొక్కు పెట్టి మెర్సీ, కైండ్నెస్, జాలి ఇవ్వాలి నాకు, ఇప్పుడు నా ఎమోషన్ అదే అని పట్టి పట్టి చెప్తున్న రాణా వీడు తాగొచ్చి నన్ను తందూరి చేస్తున్నాడు అని కచ్చిగా పళ్ళు బిగించి తిట్టుకుంటూ ఉంటే ఒక ఐబ్రో రైజ్ చేసి నా ఆర్డర్ ఫాలో అవుతావా లేదా అన్నట్టు చూస్తున్న డెవిల్ బాబు యాటిట్యూడ్కి ఇప్పుడు ఈ అక్కుపక్షి మీద నేను మేరీ మాతలా కరుణ వర్షం కురిపించాలా అని అనుకోగానే ఫ్రస్ట్రేషన్ సునామీలా ముంచేసింది చైత్రను. అయినా తప్పదు కదా అని త్రాచుపాములా చుట్టుకున్న డెవిల్ బాబును విడిపించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి అని హిహిహి అని రాని నవ్వుని బలవంతంగా తెచ్చుకొని అలాగే బంగారు కొండ, ఇప్పుడు నువ్వు కొండంత బాధలో ఉన్నావని నాకు అర్థమైంది, నీ మీద నాకు చెప్పలేనంత జాలి కూడా ఉంది అని మన తెలుగు లేడీ కమెడియన్లా సాగదీసి చెప్తున్న చైత్ర మూతి మీద పెట్టి పీకాడు రాణా. ఎందుకు కొడతావు, నువ్వేగా మెర్సీ ఇవ్వమని అడిగావు అంది ముక్కుతో బుసలు కొడుతూ. రియాలిటీ మిస్ అయింది బేబీ అని అనగానే ఉడుక్కుంటూ మూతి బిగించిన చైత్ర లిప్స్ పట్టిలాగి రియాలిటీ ఇవ్వు బేబీ, అట్లీస్ట్ నన్ను ట్రాప్ చేయడానికి ఆస్కార్ పెర్ఫార్మెన్స్ ఇస్తావు కదా అలా అన్న ట్రై చెయ్యి బేబీ అన్నాడు రిక్వెస్ట్ మూడ్లో. ఆ మాటకి కోపంగా కళ్ళు చిట్లించి చూసిన చైత్ర ఫేస్ జామ్ పూసిన బ్రెడ్లా ముడుచుకుపోయింది. రెడ్డిష్గా మారిన చైత్ర చిలక ముక్కు మీద చిటిక వేసి ఈ డ్రామా క్వీన్కి ఆ మాత్రం రియాలిటీ ఇవ్వడం చేత కాదా అని అడుగుతూ ఉంటే నా దగ్గర లేనిది నేనెలా ఇస్తాను, నాకు చేత కాదు అని అంది ఖరాఖండిగా. మరి మన డెవిల్ బాబు నిజంగానే నైట్కి చైత్ర పాపని తందూరి చేసుకుని తింటాడా? రాణా గతం గురించి చైత్ర తెలుసుకుంటుందా? చైత్ర ప్రేమను రాణా గెలుచుకోగలుగుతాడా? ఉదయ్ తను కోరుకున్నట్టు నేహకు దూరంగా వెళ్ళిపోతాడా? విధి వీళ్ళందరి లైఫ్లో ఎటువంటి ట్విస్ట్ ఇవ్వనుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.